Good morning. Welcome to Mahipal Reddy's GK House. This is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. సో ఈ ఎపిసోడ్లో మనం ఏంటంటే ఒక అతి ముఖ్యమైన టాపిక్ని ఎలా ప్రిపేర్ కావాలి, ఒక ఓల్డ్ టాపిక్ అండ్ పురాతన కాలం నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్న టాపిక్ను ఇప్పుడు కొత్తగా ఎలా అడుగుతున్నాడు తెలుసుకోవడంతో పాటు సో ఈ దసరా సందర్భంగా మన యాప్లో ఏ కోర్స్ ఏ ధరలకు అందిస్తున్నాం అనే వివరాలు కూడా మీకు లాస్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టుడే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే తేదీలు ప్రాముఖ్యత, డేట్స్ అండ్ ఇంపార్టెన్స్. ఇది మనమే కాదు, మన పేరెంట్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన ఎక్స్పీరియన్స్ కనుక ఉండుంటే అంటే లాస్ట్ 25 ఇయర్స్లో ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా, ఇప్పుడు కాదు 1990s నుంచి కూడా ఇప్పటిదాకా ఎగ్జామ్స్ ఎవరు రాసినా ఈ తేదీలు ప్రాముఖ్యత మీద క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నాడు. మరి గత 30 సంవత్సరాల్లో 25 సంవత్సరాల్లో మార్పులు రాలేదా? కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ, ఎన్నో కొత్త టాపిక్స్ సిలబస్లో ఇంట్రడ్యూస్ అవుతున్నప్పటికీ ఏమాత్రం తన ప్రాముఖ్యతను కోల్పోని టాపిక్, కొత్త రూపును సంతరించుకొని కొత్త కోణంలో అభ్యర్థులను పరీక్షిస్తున్న టాపిక్ ఏంటంటే సో తేదీలు ప్రాముఖ్యత. సింపుల్గా దీన్ని ఎలా ప్రిపేర్ కావాలి, అసలు ఆలోచన కోణం ఏ విధంగా ఉండాలి అనేది దీనిలో తెలుసుకుందాం. కాంటెంట్ జిరాక్స్ తీసుకుని కూడా చదువుకోవచ్చు, కానీ అడిగే విధానం, ఆలోచన విధానం అనేది అభ్యర్థి స్వయం ప్రిపరేషన్ ఆధారంగా లేకపోతే ఎక్స్పర్ట్స్ సజెషన్ ఆధారంగా నేర్చుకోవాల్సిందే. సో దీనిలో అసలు ఫస్ట్ మీరు మార్కెట్లో రకరకాల పుస్తకాలు కొంటారు. సో కొన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. మీ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుందో మీరు మార్కెట్లో ఏ బుక్స్ అన్నా తీసుకోండి, తేదీలు ప్రాముఖ్యత అనగానే సో జనవరి ఇచ్చి దాని తేదీలు ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో అలాగే ఫిబ్రవరి మంత్ వైజ్ అలా ఇచ్చుకుంటూ వెళ్తాడు. సపోజ్ ఇప్పుడు నేను జూన్ 5th ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5th అనేది ఉంది. సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5th. సో మామూలుగా గతంలో దీన్ని ఏ విధంగా అడిగేవాడు, ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఓన్లీ. సో ఇలా రకరకాల డేట్స్ ఉంటాయి, ఒక్కొక్క మంత్లో 20-30 ఉంటాయి, ఒక్కొక్క తేదీకి 3-4 ప్రత్యేకతలు ఉంటాయి. జస్ట్ మీకు సింపుల్గా ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం డాష్ పెట్టి జూన్ 5th అని ఉంటుంది. ఇప్పుడు దీని క్వశ్చన్ గతంలో ఏ విధంగా అడిగాడో చెప్తాను. గతంలో ఏంటంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు, ఎప్పుడు నిర్వహించారు అనగానే కింద ఏముంటుంది, ఏ జూన్ 5th, బి జూన్ 12th, సి జూలై 5th, డి డిసెంబర్ 1st, ఏదో ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. అంటే క్వశ్చన్ ఇస్తాడు, కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు, మీరు దానిలో ఏదో ఒక దాన్ని గుర్తుపట్టాలి, అంతే కదా. సో ఇప్పుడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5th, వాడు ప్రాముఖ్యత ఇచ్చాడు, ఏ రోజు అని అడిగాడు, డేట్ అడిగాడు. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే జూన్ 5th ప్రత్యేకతను గుర్తించండి. జూన్ 5th ప్రత్యేకతను గుర్తించండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను బ్యాక్ వెళ్తాను. సో ఇది మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, టెక్స్ట్ బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. వాడు ఏం చేస్తాడంటే ప్రత్యేకత ఇచ్చి డేట్ అడిగాడు, అంతే కదా. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు. రెండోది డేట్ ఇచ్చి ప్రత్యేకత అడిగాడు, ఏంటి జూన్ 5th ప్రత్యేకత గుర్తించండి. ఇది ఓల్డ్ ట్రెండ్. మరి ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్లు వస్తున్నాయా? ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, జీడీ, డిఫెన్స్ లాంటి బేసిక్ ఎగ్జామ్స్లో, టెక్నికల్ ఎగ్జామ్స్లో ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు. మరి ఎస్ఐపిసి అండ్ డిఎస్సి, గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి స్టాండర్డ్ ఎగ్జామ్స్లో, ప్రొఫెషనల్ ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు. అండ్ ఏపీలో జేఎల్, డిఎల్ లాంటి ఎగ్జామ్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. సో దానిలో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఇదే క్వశ్చన్ ఎన్ని రకాలుగా అడుగుతున్నాడు చూడండి. ఇది ఓల్డ్ ట్రెండ్ ఇప్పటిదాకా. ఇప్పుడు న్యూ ట్రెండ్కి వద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5th ఆయనే ఇచ్చాడు. గతంలో అయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు లేదా జూన్ 5th ప్రత్యేకత ఏంటి అడిగాడు. ఇప్పుడు ఆయన ఇచ్చాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5th. అయితే దీన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారు? యాక్చువల్గా మనకి యుఎన్ఈపి అనే ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది. దీన్ని నేను ఏమంటానంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఆర్ ప్రపంచ పర్యావరణ కార్యక్రమం అంటాం. దీన్ని 1972 జూన్ 5 నాడు స్థాపించారు. జూన్ 5. సో అందుకే మనం జూన్ 5ను వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని పిలుస్తూ ఉన్నాం. 1972 జూన్ 5 నాడు దీన్ని స్థాపిస్తే 1974 సంవత్సరం నుంచి మనం ఎవ్రీ ఇయర్
జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. ఓకేనా? అంటే ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది? 1974 అవుతుంది. కానీ ఇది మీ ఏ జీకే బుక్లో ఉండదు. జీకే బుక్లో ఏముంటుంది? ఓన్లీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5th అనే ఉంటుంది, మిగతాది ఏది ఉండదు. దట్ ఈజ్ ఇన్నోవేషన్, దట్ ఈజ్ క్రియేటివిటీ. ఓకేనా? సో ఇది కొత్త కోణం. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5th. 2021లో దీని థీమ్ ఇతివృత్తం. ప్రతి ఇయర్ ఒక్కొక్క ప్రధాన అంశాన్ని తీసుకొని దాని ఆధారంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం ఏమి ఇచ్చారు, ఇది ఇంకోటి. అండ్ ఎవరి జయంతి లేదా ఎవరి వర్ధంతి లేదా ఏ సందర్భం ఆధారంగా జూన్ 5th ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇప్పుడు కొంతమంది ప్రముఖుల పుట్టినరోజు ఆధారంగా కొన్ని తేదీలు ఉన్నాయి. ఇప్పుడు ఆగస్టు 20 రాజీవ్ గాంధీ పుట్టినరోజు, దాన్ని మనం నేషనల్ సద్భావన దివాస్, జాతీయ సద్భావన దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. గాంధీ వర్ధంతి, సో జనవరి 30, సో దాన్ని మనం అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం, మార్టీర్స్ డే. సో మరి ఈ జూన్ 5th ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ఏ సందర్భం, ఈ జయంతి ఆధారంగా వర్ధంతి ఆధారంగా జరుపుకోవట్లేదు, సందర్భం ఆధారంగా. ఎందుకంటే 1972 జూన్ 5న UNEP అనే సంస్థ స్థాపించబడింది కాబట్టి, సో దాన్ని పురస్కరించుకొని మనం ఎవ్రీ ఇయర్ జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ జరుపుకుంటూ ఉన్నాం. సో అంటే ఇప్పుడు 5 రకాలుగా అడుగుతున్నాడు. ఓల్డ్ మోడల్ అనుకోండి, సో ఇది ఇన్ఫర్మేషన్. ఇది ఎన్ని రకాలుగా అడుగుతున్నాడు? ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? జూన్ 5th. జూన్ 5th ప్రత్యేకత ఏంటి? ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5th. అయితే దీన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారు? 2021లో దీని థీమ్ ఏంటి? మూడోది ఏ సందర్భం ఆధారంగా జూన్ 5th ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు? ఇది కొత్త కోణం. సో కరెంట్ అఫైర్స్లో చదవడం ఎంత ముఖ్యమో దాన్ని శాస్త్రీయంగా క్రియేటివిటీతో సృజనాత్మకతతో చదవడం అంతకన్నా ముఖ్యం. సో అదే సృజనాత్మకతతో కూడిన కరెంట్ అఫైర్స్ను అందించడమే మహిపాల్ రెడ్డిస్ జీకే హౌస్ ప్రధాన లక్ష్యం. ఓకే, సో ఈ దసరా సందర్భంగా మన యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో అండ్ కొత్తగా డౌన్లోడ్ చేసుకోబోతున్నారో ఆ విద్యార్థులకి మనం ఎవ్రీ సండే ఉచితంగా సో కరెంట్ అఫైర్స్ టెస్ట్ తెలుగు మీడియంలో పెడుతున్నాం, ఇంగ్లీష్ మీడియంలో పెడుతున్నాం. ఎటువంటి లాభాపేక్ష లేకుండా తెలుగు మీడియం కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్స్ రెండు అందిస్తున్న ఏకైక సంస్థ సో మహిపాల్ రెడ్డిస్ జీకే హౌస్. సో దీనిలో వచ్చేసి మనకి సో మేజర్గా ఇది మనం జీకే హౌస్ అంటే జనరల్ నాలెడ్జ్ హౌస్, ఓన్లీ కరెంట్ అఫైర్స్ బేస్డ్గా స్టాక్ జీకే బేస్డ్గా స్టార్ట్ చేసినప్పటికీ సో కొంతమంది పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మనం తక్కువ ధరకే టీఎస్పీఎస్సీ, ఏబీపీఎస్సీ కోర్సు ఇస్తున్నాం. ఇక్కడ ఇష్యూ ఏంటంటే సో 2000 రూపాయల విలువ గల కోర్స్ ఇప్పటివరకైతే పాలిటీ కోర్సు ఒకటి అప్లోడ్ చేయలేదు. పాలిటీ అంటే మీకు రికార్డింగ్స్ అవుతున్నాయి, మ్యాక్సిమం ఆల్ సబ్జెక్ట్ 90% అప్లోడ్ అయిపోయినాయి. ఇప్పటివరకు అప్లోడ్ అయిన వీడియోసే మీకు 870 వరకు ఉన్నాయి. సో మీ 900 వీడియోస్ అని చెప్తున్నాం కానీ 1000+ వీడియోస్. అన్ని వీడియోస్ ఎందుకు వచ్చినాయి అంటే మీ కాంటెంట్ ఒక లెక్చరర్తో రికార్డ్ చేశాం, ప్లస్ మళ్ళీ దానికి ప్రీవియస్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి ఇంకొక లెక్చరర్స్ రికార్డ్ చేశాం. అంటే ఒకటే ధరకి ఒకటే సబ్జెక్ట్ని మీకు ఇద్దరు లెక్చరర్స్ చెప్పారన్నమాట. కాంటెంట్ ఒకరు చెప్పారు అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఒకరు చెప్పారు. ఓకే, సో ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒకరు, ఇండియన్ జాగ్రఫీ ఒకరు, తెలంగాణ జాగ్రఫీ ఒకరు, ఏపీ జాగ్రఫీ ఒకరు, మళ్ళీ డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ ఇంకొకరు, ఇండియన్ హిస్టరీ ఒకరు, సో మళ్ళీ తెలంగాణ హిస్టరీ ఒకరు అండ్ మళ్ళీ ఏపీ హిస్టరీ ఇంకొకరు. ఇక చూడండి, ఏ కోచింగ్ సెంటర్ అయినా తెలంగాణ వాళ్ళ కోసం ఒక కోర్స్, ఏపీ వాళ్ళ కోసం ఒక కోర్స్ లాంచ్ చేసింది. మనం ఏపీ తెలంగాణ ఇద్దరు కలిపి ఒకటే కోర్స్. ఎలా అంటే దీనిలో తెలంగాణ హిస్టరీ ఉంటుంది, ఏపీ హిస్టరీ ఉంటుంది. ఎవరైనా తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏపీ హిస్టరీ చదువుకోకుండా సరిపోతుంది, తెలంగాణ హిస్టరీ చదువుకోవాలి. లేదు 2 రాష్ట్రాల ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అనుకోండి, 2 చదువుకోవాలి. అంటే మీరు ఒకటే ధరకు మీకు 2 రాష్ట్రాల జనరల్ స్టడీస్ కోర్స్ మేము అందిస్తున్నాం. అది హై క్వాలిటీ, హై టెక్నాలజీ అండ్ తర్వాత వచ్చేసి ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీస్తో. సో ఈ ఆఫర్ ఓన్లీ మీకు అక్టోబర్ 15 వరకే ఉంది. సిన్స్ అక్టోబర్ 16 నుంచి దీని కాస్ట్ 2000 ఉండబోతుంది. సో ఇది గ్రూప్ 1, 2, 3, 4 అండ్ ఎస్ఐపిసి, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఇట్లాంటి కోర్సులు అన్నిటికి కూడా ఇది వర్తిస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక మన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్. సో రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు 999 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 ఉన్నాయి.
తెలుగు మీడియం కంప్లీట్గా నేనే డీల్ చేస్తాను, ఇంగ్లీష్ మీడియంలో 60% నేను డీల్ చేస్తాను, ఇంకొక 40% మీకు వేరే టీచర్ డీల్ చేస్తారు. ఓకే, సో అంటే టైం ప్రాబ్లం ఉంది మనకి. సో తెలుగు మీడియం 1 year 999, ఇది అక్టోబర్ 15th వరకే. ఆఫ్టర్ అక్టోబర్ 15th సో దీని కాస్ట్ వచ్చేసి సో 3000 రూపీస్, 3000 ఓన్లీ అక్టోబర్ 15th వరకే. సో 6 months వచ్చేసి 499. ఆఫ్టర్ అక్టోబర్ 15th దీని కాస్ట్ వచ్చేసి 2000. ఓకేనా, సో ఇప్పుడైతే దీన్ని 499కి ఇస్తున్నాం అక్టోబర్ 15th వరకు. సో 1 year 999కి ఇస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఇక ఇంగ్లీష్ మీడియం. సో 6 months కూడా ఉంది, దాని రేట్ కూడా నేను తగ్గిస్తాను. సో ఇప్పుడైతే 1 year ఓన్లీ 365 daysకి ఇస్తున్నాం. 1 year ఓన్లీ 365 days, ఆఫర్ అక్టోబర్ 15th వరకే. సో నెక్స్ట్ ఇక సింగిల్ సబ్జెక్ట్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు, అంటే మాకు పూర్తి స్థాయి కోర్స్ వేరే యాప్లలో కొనుక్కున్నాం, లేదా మాకు పూర్తి స్థాయి అవసరం లేదు, సింగిల్ సబ్జెక్ట్ కావాలనుకున్న వాళ్ళకి ఏపీ హిస్టరీ కోర్స్. సో ఇది రాధాకృష్ణ సార్ మీకు చెప్పారు. రాధాకృష్ణ సార్ హైదరాబాద్లో అండ్ సో కాకినాడలో అండ్ విజయవాడ లాంటి ప్రముఖ నగరాల్లో అండ్ ఏపీ హిస్టరీ ఫ్యాకల్టీగా పనిచేస్తారు. సో ఆయన కోర్స్ మీకు వచ్చి 99, ఓన్లీ 99 రూపీస్కి ఏపీ హిస్టరీ మొత్తం వస్తుంది. 80% వీడియోస్ అప్లోడ్ అయినాయి, ఇంకొక 20% రికార్డింగ్లో ఉన్నాయి. జస్ట్ ఒక 10 daysలో అప్లోడ్ అవుతాయి. ఆఫ్టర్ ఫెస్టివల్ వరకు మీకు అయిపోతాయి. సో అంటే కోర్స్ అందుబాటులో ఉంది, కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇక తెలంగాణ చరిత్ర, ఉద్యమం, సంస్కృతి, దీన్ని ఇద్దరు లెక్చరర్స్ డీల్ చేశారు. సో 99 రూపీస్కే మీకు 1 year వ్యాలిడిటీ వస్తుంది. సో తెలంగాణ ఉద్యమం నల్లూరి సురేష్ సార్ అండ్ ఏపీ తెలంగాణ చరిత్ర వచ్చేసి మీకు రాధాకృష్ణ సార్, ఉద్యమం సురేష్ సార్, సో చరిత్ర చిన్న పార్ట్, దీన్ని రాధాకృష్ణ సార్ డీల్ చేశారు. సో నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ మీకు అవనిగడ్డ అండ్ హైదరాబాద్లోని ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న శ్రీకాంత్ రెడ్డి సార్ దీన్ని డీల్ చేశారు. సో ఆల్రెడీ 200+ ఎబో స్టూడెంట్స్ ఇప్పటికే దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది, ఓన్లీ సింగిల్ సబ్జెక్ట్. ఎందుకంటే మనకి జనరల్ స్టడీస్ కోర్స్ మొత్తం కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారు, సింగిల్ సబ్జెక్ట్ 200+ పర్చేజ్ చేశారు. యాక్చువల్లీ మన యాప్లో ప్రవేశపెట్టిన ఫస్ట్ సింగిల్ సబ్జెక్ట్ ఇదే. ఓకే, సో ట్రెండింగ్లో ఉన్న కోర్స్ కూడా ఇది. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్. సో ఇది ఒక రెవల్యూషనరీ థింగ్. యాక్చువల్గా గతంలో మేము 249 రూపీస్కి అందించాం, బట్ ఇప్పుడు అక్టోబర్ 15th వరకు ఇది 99 రూపీస్ ఉంటుంది. ఆఫ్టర్ అక్టోబర్ 15th ఇది వచ్చేసి మళ్ళీ 249 అవుతుంది. సో ఇది ఫిజిక్స్ వచ్చేసి మీకు విన్నర్స్ బుక్లో కొంత కాంటెంట్ ప్రొవైడ్ చేసిన, విన్నర్స్ పబ్లికేషన్ బుక్ రాసిన దానిలో ఒక ఫ్యాకల్టీ అయిన సాయి కృష్ణ సార్ ఫిజిక్స్ చెప్పారు. ఆ ఫిజిక్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్, ప్రీవియస్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ద ఫేమస్ ఫిజిక్స్ లెక్చరర్ అండ్ ఆంధ్రజ్యోతి ఎడ్యుకేషన్ కాలమిస్ట్ దేవేంద్ర రెడ్డి సార్ డీల్ చేశారు. ఇక కెమిస్ట్రీ వచ్చేసి ఇక హైదరాబాద్లో లాస్ట్ 20 years నుంచి కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మల్లేశం సార్ డీల్ చేశారు. సో బయాలజీ వచ్చేసి మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అండ్ తర్వాత కాంటెంట్ వచ్చి మహేష్ సార్ డీల్ చేశారు. సో ఇంత ఎక్స్ట్రాడినరీ కోర్స్, సుమారు ఒక 250 నుంచి 300 వీడియోస్. సో ఓన్లీ సో మీకు 99 రూపీస్, దట్ 1 year వ్యాలిడిటీకి అక్టోబర్ 15th వరకు లభిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ. మన దగ్గర అన్ని కోర్సులు 1 yearకి ఇస్తున్నా, ఇది ఒక్కటి మాత్రం 6 monthsకే ఇస్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఫిబ్రవరిలో కొత్త బడ్జెట్ వస్తుంది, మళ్ళీ చేంజ్ అవుతుంది కదా డాటా. సో డాటా చేంజ్ అవుతుంది కాబట్టి సో ఇది 6 monthsే. మళ్ళీ మీ ఫిబ్రవరిలో మళ్ళీ కొత్త డాటాతో, కొత్త బడ్జెట్తో సో మళ్ళీ పూర్తి కోర్స్ రికార్డ్ చేస్తా. సో మీకు ఇండియన్ ఎకానమీ అంటే ఇక్కడ మీకు ఎక్స్పోజ్ మాత్రం ఇండియన్ ఎకానమీ చేశాను. సో 99 రూపీస్. సో త్వరలో ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ రికార్డ్ చేసిన తర్వాత అవి దీనిలో కలపాలేసిన తర్వాత డిసిషన్ తీసుకుంటాను. ఇప్పుడైతే మీకు ఇండియన్ ఎకానమీ 99 రూపీస్కి ఇస్తున్నా. సో దీన్ని వెంకట్ సార్ డీల్ చేశారు. వెంకట్ సార్ ఢిల్లీ అండ్ అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో అండ్ సివిల్ సర్వీసెస్ కూడా డీల్ చేస్తారు. సో మీకు సార్ ఎలా చెప్పారు అనేది మీకు ప్రతి కోర్సులో కూడా కొన్ని ఫ్రీ కాంటెంట్ వీడియోస్ ఉంటాయి, లేదా మన మహిపాల్ రెడ్డిస్ జీకే హౌస్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో దానిలో కూడా మీరు కొనవచ్చు. అండ్ ఎవరైనా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావాలనుకుంటే, టెలిగ్రామ్ ద్వారా కావాలనుకుంటే, సో ఇదే మహిపాల్ రెడ్డిస్ జీకే హౌస్, టీఎం అంటే తెలుగు మీడియం వాళ్ళు జాయిన్ కావడానికి, మహిపాల్ రెడ్డిస్ జీకే హౌస్ ఈఎం అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు జాయిన్ కావడానికి. సో వేలకు వేలు చార్జ్ చేస్తున్న ప్రముఖ కోచింగ్ సెంటర్స్ కూడా మీకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం రెండు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ తక్కువ ఉంటారు,
దానిలో లాభాలు రావు కాబట్టి ఎవరు మనం నాన్ ప్రాఫిటబుల్గా ఇస్తున్నాం. అండ్ టెలిగ్రామ్ని తెలుగు మీడియం వాళ్ళకు సపరేట్గా, ఇంగ్లీష్ మీడియంలకు సపరేట్గా డీల్ చేస్తున్న ఏకైక ఇన్స్టిట్యూషన్ కూడా మనదే. సో నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మ్యాథ్స్. నమస్తే తెలంగాణ, వెలుగు ఫేమస్ ఏదైతే మీకు పత్రికలు ఉన్నాయో, అంటే రాజకీయ పరంగా మాట్లాడట్లేదు, ఎడ్యుకేషనల్ పరంగా మాట్లాడుతున్నాను. కాంటెంట్ సో బాగా ఇస్తారు. సో అది ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసి మీకు ఆర్ఆర్బి, ఎస్ఐపిసి, ఎస్ఎస్సి, జీడి ఈ ముగ్గురిని దృష్టిలో పెట్టుకొని మీకు ప్రశాంత్ రెడ్డి సార్ డీల్ చేశారు. ఈయన నమస్తే తెలంగాణలో గతంలో కాలమిస్ట్గా పనిచేశారు. ఇప్పుడు సాక్షి అండ్ వెలుగు పేపర్లు కూడా పనిచేస్తున్నారు. సార్ మన టీవీలో కూడా రెగ్యులర్ క్లాసెస్ మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. సో జస్ట్ 99 రూపీస్ 1 ఇయర్. ఇది ప్యూర్ మ్యాథ్స్, ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్ 99 రూపీస్. ఓకే, సో ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ. సో నెక్స్ట్ జోగ్రఫీ. సో జోగ్రఫీ మనకు హైదరాబాద్లో ఫేమస్ కోచింగ్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి వెంకటరెడ్డి సార్ డీల్ చేస్తారు. 99 రూపీస్ 1 ఇయర్. సో సింపుల్ చెప్పేది ఏంటంటే సింగిల్ సబ్జెక్టులు అన్నీ కూడా 99 రూపీస్ 1 ఇయర్. ఎకానమీ మాత్రం 99 రూపీస్ 6 మంత్స్. సో ఇక కోర్సెస్ మీకు చెప్పాను కదా. సో ఇది మన కోర్సెస్. సో దీన్ని మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి సండే మీకు ఫ్రీ టెస్ట్ ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకు వేరే టెస్ట్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు వేరే టెస్ట్. అండ్ ఇక్కడ నుంచి మీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు డైలీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.